ఏంటి హుషారుగా ఉన్నారా? నేను 30 సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను, ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇంతవరకు నేను చూడలేదు. దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు. ఇంకా పెద్ద హాల్ ఉంటే ఆ హాలు కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. పిల్లల ఉత్సాహం చూస్తున్నా, అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను కోరుకున్నది నా జన్మలో ఇదే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను, ఉండడమే కాదు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి, ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈరోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పేవాడిని, చదువుకొని మీరంతా కూడా జాబ్ వర్క్ చేసేవాళ్ళు, దీంట్లో డబ్బులు రావు, మీరంతా ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆ రోజు చెప్పేవాడిని. తర్వాత చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేస్తే లాభం లేదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని. ఈరోజు నేను చెప్తున్నా, ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది, అనుమానమే లేదు. ఇటీవల ఎన్నికలు వచ్చాయి. సంవత్సరం కంటే ముందు 2024 మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరూ 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి
మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం. చాలా ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్. అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని చూస్తే నాకింకా బాధ్యత పెరిగింది. అందుకే ఈరోజు నిన్న మొన్న 3 రోజులు ఇక్కడి నుంచి మీరు చూశారు. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది. ఎక్కడ పోయినా, ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యుఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈరోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమెన్, బహ్రెన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు.